హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రోజు వీడియో ఏంటంటే మీరు స్టార్టింగ్ ప్రివ్యూలో ఒక వీడియో వస్తారు కదా, 3D బ్లర్ ఫోకస్ బ్యూటిఫుల్ లిరికల్ వీడియో. సో దాన్ని ఎట్లా ఎడిట్ చేసిన అనేది ఈరోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో వచ్చేసి p.m.e.mp4 అనే ఇన్స్టా పేజ్ అతను చేసింది. సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ ఎడిటింగ్ మొత్తం అలైట్ మోషన్లో ఉంటుంది కాబట్టి మీకు డైరెక్ట్ ప్రెసెట్ ఇస్తాను. ప్రెసెట్ XML అండ్ మెటీరియల్ ఇమేజెస్ యూజ్ చేస్తాం కదా, ఇమేజెస్ ఫండ్స్ అయితే అన్నిటినైతే ఒక గూగుల్ ఫామ్స్లో అయితే పెట్టాను. సో దానికి వచ్చేసి ఒక పాస్వర్డ్ ఉంటుంది. వీడియో మధ్యలో రన్నింగ్లో ఎక్కడైనా నా ఓన్ వాయిస్తో నా 2 times అయితే పాస్వర్డ్ అయితే చెప్తాను. సో ఆ పాస్వర్డ్ని యూజ్ చేసుకొని మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఇంపోర్ట్ చేసుకోవడానికి ముందు మీరు మీ మొబైల్లో కంపల్సరీగా అలైట్ మోషన్ మోడేపిక్ ఉంది కదా, 4.0 వర్షన్ మోడేపికే, అది కంపల్సరీగా మీ యొక్క మొబైల్లో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఎందుకంటే అది ఉంటేనే దాంట్లో 3D ఆప్షన్ ఉంది, 3D ఎఫెక్ట్ అయితే ఉంది. సో అందుకోసం అని చెప్పేసి మీరు కంపల్సరీగా అలైట్ మోషన్ 4.0 అప్డేట్ని అయితే అప్డేట్ అయిన మోడీపిక్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ మోడీపిక్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ నుంచి మోడీపిక్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాతనే ఈ ప్రెసెట్ని మీరు ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. సో ఇది వచ్చేసి మీరు కొంతమంది ఎడిటర్స్ ఉంటారు కదా, మంచిగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు వచ్చేసి ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎట్లా ఎడిట్ చేసినాం అనేది. ఓకే, మీరైతే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు పాస్వర్డ్ అయితే దొరుకుతుంది అండ్ వీడియో ఎట్లా ఎడిట్ చేసినది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దీనికి వచ్చేసి అలైట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే కింద ప్లస్ సెకండ్ పైన క్లిక్ ఇచ్చి మీకు నచ్చిన రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని 4:5 నేనైతే 4:5 రేషియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ ఇవ్వండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఒక ఆడియోని అయితే ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే అగర్తం సాతు అనే సాంగ్ ఉంది కదా, సో ఆడియోని అయితే ఇంపోర్ట్ చేయడం జరిగింది, ఓకేనా. ఆడియోని ఇంపోర్ట్ చేసిన తర్వాతకి మీరు అన్ని PNGs ఉన్నాయి కదా, అన్నిటిని ఒకటేసారి యాడ్ చేసుకుందాం, ఓకేనా. మళ్ళీ కాకుండా అన్నీ ఒకటేసారి యాడ్ చేసుకుందాం. సో మీరు ఏం చేస్తారంటే ప్లస్ సెకండ్ పై క్లిక్ ఇచ్చి ఇక్కడ మీడియా పైన క్లిక్ ఇవ్వండి. తర్వాతకి ఇక్కడ అన్ని బాక్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ ఇవ్వండి. సో ఇప్పుడు వచ్చేసి నేను అన్నిటిని ఒకటేసారి యాడ్ చేస్తాను అనమాట. సో నా దగ్గర ఉన్న PNGs ఉంటాయి కదా, సో వాటన్నిటిని నేను ఒకటేసారి యాడ్ చేస్తాను అనమాట, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఇట్లా లాంగ్ ప్రెస్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీరైతే అన్నిటిని యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను అన్ని ఫాస్ట్గా అన్నిటిని అయితే యాడ్ చేసేస్తాను, ఓకే. బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంకా టేబుల్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని యాడ్ చేసుకొని ఇక్కడ మీరు ప్లస్ సెకండ్ పైన మిడిల్ ఫస్ట్ ఉంది కదా, సో దానిపైన మీరు క్లిక్ ఇవ్వండి. ఆ ప్లేస్ పైన క్లిక్ ఇవ్వండి. అన్నీ ఒక ఆర్డర్లో వచ్చేస్తాం మనకి, ఓకేనా. అన్నీ ఒక ఆర్డర్లో వచ్చేసినాయి ఈ విధంగా, ఓకే. మీరు ఈ విధంగా అన్నిటిని ఒకసారి ఆర్డర్లో చేసుకున్న తర్వాతకి వీటన్నిటిని మీరు లాస్ట్ వరకు ఈ విధంగా ఇప్పుడే ఇంక్రీజ్ చేసుకోండి, ఓకేనా. నేను కూడా అన్నిటి లాస్ట్ వరకు ఒకటేసారి ఇంక్రీజ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేనైతే అన్నిటినీ లాస్ట్ వరకు ఇంక్రీజ్ చేసుకున్నాను, ఓకేనా. ఈ విధంగా మనమైతే అన్నిటినీ లాస్ట్ వరకు ఇంక్రీజ్ చేసి పెట్టుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి మీరు నోడ్ వీడియో యూజ్ చేసే వాళ్ళకి ఇదైతే కొంచెం అర్థం అవుతుంది. కొత్త వాటి అలైట్ మోషన్లో మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు, నోడ్ వీడియో యూజ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట, ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీకు నోడ్ వీడియోలో చెప్పే ఉంటా ఆల్రెడీ, 3D ట్రాన్స్ఫార్మ్లో 3D యాడ్ చేసిన తర్వాతకి XYZ అనే ఆప్షన్స్ ఉంటాయి పొజిషన్లో. సో మీరు ఏం చేస్తారంటే జెడ్ని కొంచెం ముందరికి ఇంకిల్కి అడ్జస్ట్ చేసుకోవాలి, అప్పుడు మనకి 3D లుక్ వస్తుంది. సేమ్ దీంట్లో కూడా అదే ఉంటుంది. మనం జెడ్ని అక్కడిక్కడ ఇంక్రీజ్ చేస్తే అప్పుడు మనకు 3D లుక్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో దీనికోసం మీరేం చేస్తారంటే నేను చెప్పినట్టు మీరు పెట్టండి అనమాట. ఫస్ట్ వచ్చేసి మన కింద ఏముంది, ఫస్ట్ ఇమేజ్, ఓకే. ఫస్ట్ ఇమేజ్ దగ్గరకు రండి. ఫస్ట్ ఇమేజ్ దగ్గరకు వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఇక్కడ జెడ్ ఉంది కదా, ఈ జెడ్ ఆప్షన్లో మీరు ఏం చేస్తారంటే దీని ఏం చేస్తారంటే ఒక మైనస్, ఎందుకంటే మనం ముందర రావాలి అది, ఓకేనా. ఒక మైనస్ ఒక 120 అట్లా పెడదాం,
ముందరికి వచ్చింది అది ఇప్పుడు. ఓకేనా, ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సెకండ్ వచ్చేసి ఇదేందో హ్యాంగర్ ఏదో పైన ఇట్లా వేలాడే తీసేది ఒకటి వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి ఇది రావాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే మూవ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళండి, జెడ్లోకి వెళ్ళండి. ఇది ఈ హీరోయిన్ ఎంకిల్ రావాలి హ్యాంగర్ అది. అందుకోసం మీరు ముందర రావాలంటే ఇట్లా జరుపుకోండి, ఎంకిల్ రావాలంటే ఇట్లా జరుపుకోండి. ఓకేనా, నేను ఒక ఇంత ఎంత చిన్నగా అనిపించాలి మనకి, అందుకే ఒక 1000 అట్లా పెట్టేద్దాం. ఓకేనా, 1400 అట్లా పెడుతున్నాం చిన్నగా అనిపించే. ఓకేనా, తర్వాత మీరు XYZకి వచ్చేసి దాన్ని కరెక్ట్ పొజిషన్ ఇట్లా పెట్టుకుందాం. ఓకేనా, తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ జెడ్ అవన్నిటిని జరుపుదాం అనమాట. ఓకే, ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాతకి మళ్ళీ హీరో ఉన్నాడు. హీరో వచ్చేసి మళ్ళీ మనకి ఎంకిల్లో ఉండాలి, హీరో ముందరకు వద్దు. సో మీరు జెడ్లోకి వెళ్ళండి, ఎంకిల్కి ఉండాలి కాబట్టి మీరు ప్లస్ పెట్టుకోవాలి. అప్పుడు ప్లస్ పెట్టుకోవాలి కాబట్టి ఇంత పెట్టుకుంటున్నాను నేను మామూలుగా ఎంకిల్కి పెట్టుకుంటున్నాను. తర్వాతకి ఇది ఒకటి లైట్ అనమాట, చిన్న లైట్ అనమాట. ఇది వచ్చేసి ఇది కూడా మనకి ఎంకిల్కి ఉండాలి కాబట్టి ఇప్పుడు ఇంకా ఇంత హ్యాంగర్ ఎంత పెట్టినామో మనము లైట్ వేలాడదీసి ఎంత పెట్టినామో సేమ్ ఇది కూడా అంతే పెట్టేద్దాం. ఓకే, ఇది ఎంత అయిపోయింది. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. అప్పుడు మీరేం చేస్తారంటే దీన్ని కూడా ఎంకిల్కే పెట్టేద్దాం, ఎందుకంటే అన్నిటికి ఎంకిల్కి వెళ్ళిపోవాలి. ఇది కూడా ఎంకిల్కే. హీరో వచ్చేసి మనకి ఓకేనా, హీరో వచ్చేసిండు. డన్. ఈ విధంగా మీరు అది కూడా పెట్టేసాం. టేబుల్ వచ్చేసి టేబుల్ ఎంత పెడదాం, ఇది కూడా ఒక 15 ఎట్లా హీరో ముందర రావాలి కదా, ఇది హీరో ముందరకు వచ్చేసేంత వరకు పెట్టుకోండి. తర్వాతకి ఇది వచ్చేసి పొజిషన్లో వచ్చేసి దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఒక దగ్గర హీరో దగ్గర ఇట్లా. డన్, పర్ఫెక్టా. ఓకేనా, తర్వాతకి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇట్లా పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు సైజుని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, మీరు హీరోయిన్ పెట్టేసి మూవ్ అండ్ టాస్కి వెళ్ళేసి హీరోయిన్ ఇట్లా పెట్టుకోండి. దాని హీరోయిన్ సైజ్ కూడా కొంచెం తగ్గియండి ఈ విధంగా. పర్ఫెక్ట్. తర్వాతకి మళ్ళీ మెటల్ హ్యాంగర్ కనిపించట్లేదు, అది వదిలేసేయండి. హీరో దగ్గర రండి. హీరో దగ్గరకు వచ్చేసి హీరోయిన్ కూడా కొంచెం సైజ్ తగ్గించి ఆ జెడ్ని అసలు మీరు జెడ్ జోలికి అసలు వెళ్ళకండి. ఓకేనా, జెడ్ జోలికి అసలు వెళ్ళకండి. హీరోయిన్ కూడా మనం కొంచెం ఇట్లా తగ్గిద్దాం. పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు లైట్ వచ్చేసి ఎక్కడుంది, అది లైట్ ఎంకిల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ జెడ్ని పెట్టి ఇట్లా ముందరకు తీసుకొచ్చాం కదా, మళ్ళీ మీరు జూమ్ అవుట్ చేసి దాన్ని అక్కడ ఎంకిల్ పెట్టేసాను ఒక పొజిషన్లో. అది ఇక్కడ రావాలి మనకి. ఓకే, డన్. దాని ఒక పొజిషన్లో అయితే మనం పెడదాం, సంథింగ్ ఇది పెట్టేద్దాంలే. ఓకేనా, ఇదే పెట్టేసాం. తర్వాతకి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు జూమ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు జూమ్ చేసుకోవాలి. ఇంత చాలు మనకి. అండ్ దాన్ని వచ్చేసి ఇట్లా పెట్టుకుందాం నేనున్న ఒక ప్లేస్లో. పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా హ్యాంగర్ ఉంది కదా, హ్యాంగర్ని పెట్టుకోవాలి మనం. హ్యాంగర్ కనిపించట్లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జెడ్ దగ్గరికి వెళ్ళండి, దాన్ని ఇట్లా ముందరకు వస్తుంది. ఓకే, వచ్చేసిందా. మళ్ళీ ఇప్పుడు జూమ్లోకి వెళ్ళేసి జూమ్ అవుట్ చేసి దాన్ని మూలా XYZ పెట్టేసి దాన్ని ఈగా పెట్టేసుకున్నాం ఇట్లా. పర్ఫెక్ట్. ఈ లైట్ వచ్చేసి ఈడ వద్దు, కొంచెం ఇట్లా పెడదాం. ఓకేనా, అయిపోయింది. సో ఈ విధంగా మనం అయితే పెట్టుకున్నాం ఇవంతా. ఇప్పుడు వచ్చేసి ఇట్లా మనం అన్నిటికీ ప్లేస్ చేసి పెట్టుకోవాలి. తర్వాతకి ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ పెట్టుకున్న తర్వాతకి లిరిక్స్ పెట్టుకోవాలి. లిరిక్స్ కూడా ఇంపార్టెంట్ కదా. ఒక లిరిక్స్ని మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ పైన క్లిక్ చేసి అక్కడ 3 లైన్స్ అలైన్స్ 3 మిడిల్కి పెట్టుకొని సంథింగ్ ఏదో ఒకటి రాసేస్తాను నేను. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి వీడియోలు ఎంత అయిపోతుంది మొత్తం చేయాలంటే, ఎగ్జాంపుల్ చెప్పడానికి కొంచెం అయితే మీకు టైప్ చేసి చూస్తాను. అగర్ అని రాసిన అగర్ తుమ్ రాదాం. ఓకేనా, మీరు దీనికి వచ్చేసి ఈ ఫంట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో దీని కలర్ వచ్చేసి మనం ఎల్లో కలర్ పెట్టుకుందాం. లైట్ ఇట్లా ఎల్లో ఇట్లా కొంచెం ఎల్లో పెట్టేద్దాం. ఓకేనా, దీని వచ్చేసి మనము ఇది వచ్చేసి మనం క్యాపిటల్ పెట్టుకుందాం. ఇది చిన్నగా మంచిగా లేవు. ఓకేనా, క్యాపిటల్ పెట్టుకుందాం ఇవంతా. దీని వచ్చేసి మనం సైజ్ తగ్గించి ఇది ఎక్కడ రావాలి మనకి అనేది చూసుకోవాలన్నమాట. ఇట్లా పెట్టేద్దాం అది ఆడ. తర్వాతకి దీనే డూప్లికేట్ చేద్దాం. డూప్లికేట్ లేయరు చేసేసి దీనికి ఇంకోటి ఇద్దాం ఫంట్. ఓకే, దీనికి వచ్చేసి నేను ఇంగ్లాండ్ సిగ్నేచర్ అనే ఫాంట్ యూజ్ చేస్తున్నాను. సో అది వచ్చేసి మ్యాండేటరీగా వైటే ఉండని. ఓకే, దీన్ని మ్యాండేటరీగా వైటే ఉండని. ఓకేనా, అది అయిపోయింది అట్లా. దీన్ని మళ్ళీ మీరు కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తాను ఒకసారి. ఇట్లా 2 సెలెక్ట్ చేసుకొని దీన్ని కాపీ లేయర్ వేసుకోండి. అండ్ ఇక్కడ ముందరకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ మీరు పేస్ట్ లేయర్ వేసేయండి. పేస్ట్ లేయర్ వేసి
వీటిని ఎక్కడ అడ్జస్ట్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. అది ఇంకా మీరు మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నేను ఈ విధంగా తెచ్చి వీడియో పెట్టాను. దీన్ని మళ్ళీ ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి మీరు నెక్స్ట్ లిరిక్ని ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సంథింగ్ ఏదో ఒకటి టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా మనం ప్రాపర్గా మొత్తం అన్నిటిని ఎడిట్ చేసి పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఇట్లా మన లిరిక్స్ ఇవన్నీ ఎడిట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ జెడ్తోనే మనకు కొంచెం పని ఉంటుంది, ఎందుకంటే అప్పుడప్పుడు బ్లర్ అవుట్ అవుతుంటుంది, బ్లర్ రన్ అవుతుంటుంది. సో వచ్చేసి మీకు ముందు చెప్తుంటాను. ఓకేనా. ఇట్లా మీరు ప్రాపర్గా ఎడిట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు వచ్చేసి మనము ఆబ్జెక్ట్లా కెమెరా యాడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లస్ సెకండ్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాతకి ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళండి. ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్తే మీకు కెమెరా ఆప్షన్ ఫస్ట్ కనిపిస్తుంది. సో దానిపైన మీరు క్లిక్ ఇచ్చుకోండి. ఓకే, మనకి కెమెరా ఆప్షన్ ఎనేబుల్ అయిపోయింది. ఓకే, మీరు దీని వచ్చేసి అన్నిటి కిందికి వెళ్ళిపోవాలి. అది ఓకేనా. అన్ని దానిలో కిందికి వెళ్ళిపోవాలి. ఓకే, అన్ని దానిలో కిందికి వెళ్ళిపోయింది. ఇది మనకు కనిపించాలంటే ఇప్పుడు మీరేం చేయాలంటే దీన్ని కెమెరా సింబల్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇక్కడ అప్పుడు పాత బీట్ మార్క్ ఉండే కదా, ఆ బీట్ మార్క్ ప్లేస్లో ఒక ఆప్షన్ వచ్చింది. సో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ కెమెరా సింబల్ ఆఫ్లో ఉంటుంది, మీరు ఆన్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా, పెట్టుకోవడం జరిగింది. మనం ఇప్పుడు వచ్చేసి మీరు దీనిలో మనం మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళాలి. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఇక్కడ వచ్చేసి మనం మొత్తం జెడ్లో ఉంటుంది ఆప్షన్, మొత్తం జెడ్లోనే మొత్తం ఎడిటింగ్ ఉంటుంది. ఓకేనా, మీరు జెడ్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అందుకోసం మీరు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనకి బ్లర్ ఆప్షన్ రావాలి. బ్లర్ ఆప్షన్ కోసం మీరేం చేస్తారంటే కెమెరా ఆప్షన్లోకి వెళ్ళండి. అక్కడికి వెళ్తే మీరు ఇక్కడ 3 ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా, ఇందులో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఫోకస్ బ్లర్ అని ఉండేది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా, ఎనేబుల్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. సారీ, కీ ఫ్రేమ్ అయింది, అందుకే తీసేసుకుంది అని. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. వెళ్ళేసి ఇక్కడ జెడ్, మీరు జెడ్ని ఇక్కడ ఎక్స్, ఇది XY, ఇది జెడ్, మూల జెడ్ని మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి హీరోయిన్ క్లియర్ అయింది. ఇప్పుడు హీరోయిన్ బ్లర్ అవుతుంది, హీరో క్లియర్గా ఉన్నాడు. ఇప్పుడు హీరో బ్లర్ అయ్యిండు, బ్యాక్గ్రౌండ్ క్లియర్ అవుతుంది. ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ మనకి ఇది వచ్చేసి ఇక్కడ రావాలి. ఓకేనా, మనము ఇప్పుడు వచ్చేసి మనకి ఇది రావాలి, ఈ ప్లేస్లో రావాలి, మనకి ఈ క్లియర్ అవ్వాలి మనకి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇది వదిలేండి ఇట్లనే. ఇప్పుడు మనకి ఇది మెటల్, అది లైట్ రావాలి. లైట్ కోసం మీరు ఏం చేస్తారంటే లైట్ పైన సెలెక్ట్ చేయండి, లేయర్ పైన మీరు మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళండి. ఇక్కడ XYZని మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, XYZని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కడ పెట్టుకోవాలి ఏందనేది. ఇది ఉంది అది లైట్. సో దాన్ని జూమ్ అవుట్ చేద్దాం కొంచెం. మొత్తం బ్లర్ అయిపోయింది ఇది. కెమెరా ఆఫ్ చేస్తే మీకు మళ్ళీ కనిపిస్తుంది. అప్పుడు మీరు ప్రాపర్గా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, జెడ్ పైన క్లిక్ చేసి మనకు అది ఆడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకుందాం. కెమెరాలకు వెళ్ళండి ఒకసారి. మీ బ్యాక్ వచ్చేసి కెమెరా ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జెడ్లా మీరు ఇట్లా యాడ్ చేసుకోవాలి, ఇట్లా పెట్టుకోవాల్సి ఉంటుంది. అది బ్లర్ అవుట్ అయిపోయింది. మళ్ళీ హీరో వస్తుంది, మనకి హీరో వస్తుంది. మళ్ళీ హీరో బ్లర్ అవుతాడు, మళ్ళీ హీరోయిన్ వస్తుంది. సో ఇట్లా మీరు ఏం చేయాలంటే దీన్ని ప్రాపర్గా ఇట్లా జూమింగ్, జూమ్ అవుట్, హీరో ఇట్లా మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మీరు జెడ్లకు రండి. జెడ్లకు వచ్చేసి వీడి దాకా ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి ముందర. ఇప్పుడు స్టార్టింగ్కి వెళ్ళండి. స్టార్టింగ్కి వెళ్ళి వీడికి వెళ్ళండి మీరు. ఓకేనా, వీడికి వెళ్ళేసి మీరు ఇట్లా వస్తే వీడి దాకా వస్తుంది. వీడి దాకా వచ్చేసి క్లియర్ అవుతుంది. మళ్ళీ వీడి దాకా వస్తుంది. మళ్ళీ వీడికి వచ్చిన తర్వాతకి మీరు మళ్ళీ కొంచెం జూమ్ అవుట్ చేసి మళ్ళీ కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ ఇప్పుడు మనకు ఆడొస్తుంది, ఆడ దగ్గరికి వెళ్ళండి. ఆడ దగ్గరికి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ ముందరికి వచ్చేసి మా సైడ్కి రావాలి. సైడ్ కోసం రావాలంటే మీరు ఇట్లా అనండి, ఇట్లా అనేసండి, ఇట్లా పక్కకు అనేసి మళ్ళీ జెడ్ పైన క్లిక్ ఇవ్వండి. మళ్ళీ ఇప్పుడు మాకు జూమ్ ముందరికి వెళ్ళాలి. జూమ్ ముందరికి తీసుకెళ్ళాలి. ఇట్లా మళ్ళీ ముందరికి వచ్చిన తర్వాతకి మళ్ళీ ఇట్లా ఇంక్లికి. ఓకే, మీ లిరిక్స్ ఎక్కడ పెట్టుకుంటారో ఎక్కడెక్కడ వస్తుంది అనేది ఇట్లా మీరు ప్రాపర్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. ఓకేనా, ఈ విధంగా మీరు నీట్గా క్లియర్గా మంచిగా ప్రొఫెషనల్గా ఎడిట్ చేసుకోండి. ఓకేనా, ప్రొఫెషనల్గా ఎడిట్ చేసుకోండి. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్ ఫోటోని మీకు ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎక్కువ అయిపోతుంది కాబట్టి దాన్ని ఇట్లా ప్రాపర్గా పెట్టుకుంటే పైన మనకు సెట్ అయిపోయింది. పైన సెట్ అయిపోయింది. హ్యాంగర్ కొంచెం మీకు ఇంకా పైకి పెట్టుకుందాం మనం. ఓకే, హ్యాంగర్ కూడా పైకి పెట్టుకున్నాం. ఇట్లా మీరు అంతా ఎడిట్ చేసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎట్లా వస్తున్నాయి ఏందనేది. ఓకే, లైట్ ఇక్కడ సెట్ కావాలి. లైట్ని తీసుకెళ్ళి కొంచెం పైన పెడదాం ఇట్లా. ఓకేనా, లైట్ ఇట్లా
లైట్ది ఏమవుతుందంటే మీకు చెప్తాను ఎందుకు అట్లా ప్రాబ్లం అవుతుందంటే లైట్ మీరు జెడ్లోకి వచ్చేసి దాన్ని ప్రాపర్గా పెట్టుకోలేం మనం. ప్రాపర్గా పెట్టుకుంటే అంత ప్రాబ్లం రాదు అది మనకి. ఓకేనా. ఇప్పుడు బ్లర్ అయిపోయింది. ఇప్పుడు ముందరికి వస్తాను. ఇప్పుడు క్లియర్ అవుతుంది ఆడ. ఇప్పుడు ప్రాపర్గా అయితే అది అయిపోయింది. ఇంకా ఇట్లా నొక్కితే మనం ఇప్పుడు క్లియర్ అయింది అది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ బ్లర్ అవుతుంది అది. ఇప్పుడు క్లియర్ అవుతుంది. ఇప్పుడు బ్లర్ అవుతుంది. ఇప్పుడు క్లియర్ అవుతుంది. సో మీరు ఇక్కడ జెడ్లోనే ఉంటుంది మొత్తం. జెడ్లోనే ఎడిట్ చేసుకుంటే జెడ్లోనే ఉంటుంది మొత్తం. ఓకేనా. జెడ్లోనే ఉంటుంది కాబట్టి మీరు ప్రాపర్గా ఎడిట్ చేసుకోండి. పాస్వర్డ్ వచ్చేసి 1137. పాస్వర్డ్ వచ్చేసి 1137. ఓకేనా. జెడ్లోనే ఉంటుంది. మీరు ఈ విధంగా ప్రాపర్గా ఎడిట్ చేసుకోండి. ఓకే. మీరు మళ్ళీ ఒకసారి మీకు కెమెరా దగ్గరకు చూపిస్తాను. కెమెరా దగ్గర ఓకే. మీరు కెమెరా దగ్గరకు వస్తే మీకు ఈ విధంగా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో ఈ విధంగా అనిపిస్తుంది కదా. మళ్ళీ ఇక్కడ వేసుకోండి. ఇక్కడ కీ ఫ్రేమ్ వేసుకోండి. అండ్ తర్వాతకి ఈ ప్లేస్లో ఏం చేస్తారంటే ఇంకా జూమ్ అవుట్ చేసుకోండి. ఇట్లా మీరు 3Dలా చేసుకోవచ్చు అనమాట. మీకు బ్లర్ అవుతుంది, మళ్ళీ ఫోకస్ అవుతుంది, మళ్ళీ బ్లర్ అవుతుంది. మీరు లిరిక్స్ పెట్టుకొని లిరిక్స్ కూడా బ్లర్ అవుతుంటే మంచి అసలు సినిమాటిక్ లుక్లో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా కొంచెం స్మూత్గా రావాలంటే మీరు 2 కీ ఫ్రేమ్ మొదలు పెట్టేసి ఇక్కడ గ్రాఫ్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చేసి 4th గ్రాఫ్ పెట్టుకోండి. 4th గ్రాఫ్ పెట్టుకుంటే ఇంకా మంచి వస్తుంది అనమాట. మంచిగా లుక్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా 4th గ్రాఫ్ పెట్టుకొని ఈ విధంగా మీరు పెట్టుకుంటే మంచి ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. అగరు తుమ్ సాత్ హో. నేను స్పీడ్ చెప్పాను మీకు అన్నీ చూపించడానికి. నేను ప్రాపర్గా ఎడిట్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే. ఇదనమాట. దీని కెమెరా ఎనేబుల్ చేద్దాం. సో ఇదనమాట. ఏంటంటే ఇది మీకు ఈ కెమెరా చూపిస్తాను. మీకు ఒకసారి కెమెరా చూపిస్తే మీకు అర్థమవుతుంది. లాంగ్ ఇచ్చుకున్నా ఇట్లా నేను ఆడ దగ్గర ఇచ్చాను కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. మీరు లాంగ్ ఇచ్చుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. మీరు లో ప్రివ్యూ పెట్టుకోండి. లో ప్రివ్యూ పెట్టుకుంటే మీకు లాగ్ అవ్వదు. ఓకే. లో ప్రివ్యూ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఎడిట్ చేసుకోండి. ఓకే. ఇట్లా జూమ్ అవుట్ ఇదే మొత్తం జెడ్తోనే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి మీరు జెడ్తోనే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. జెడ్తోనే ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఇట్లా ప్రాపర్గా అయితే రావడం అయితే జరుగుతుంది. గేమ్ చేయకండి, ఇంతే జెడ్ మీదనే ఉంటుంది మొత్తము. మీరు ఇవి జెడ్లో కరెక్ట్ ఉన్నాయా లేవో చూసుకొని ఈ విధంగా మీరు ప్రాపర్గా అయితే ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి మీరైతే ఫుల్ హెచ్డీలో అయితే ఎక్స్పోర్ట్ అయితే తీసుకోండి. సో ఇదన్నమాట గైస్ వీడియో. మీకు నచ్చే ఉంటుంది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు గట్టు టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మరిన్ని ఉన్నాయి. ప్లీజ్ చెక్ చేసి చూడండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.